శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి 2025 ఆగస్టు 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లు తెలియజేస్తున్నాను. ఇక మేజర్గా ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్ అదే పిశాచ యోగము అంటారు. కుజకేతు సంఘర్షణ జూలై 28తో వెళ్ళిపోయింది. కానీ అది వెళ్ళినప్పటికీ కూడా దానికంటే అధికంగా ఉండే వ్యతిరేక గ్రహులతో మళ్ళా ప్రారంభం అయ్యాయి. కానీ దాని గురించి ఎక్కువ ఆందోళన చెందవద్దు. అది అంతకుముందు మామూలుగా క్యాజువల్గా చెప్పాను. అదేంటే శనికుజులు డైరెక్ట్గా ఒకరిపై ఒకరు చూసుకోవటం, కుజరాహులు షష్టాష్టకాలు, శనికేతులు షష్టాష్టకాలు లాంటివి ఉన్నాయి కనుక ఇక్కడ కంగారు పడకుండా చిన్న చిన్న పరిహారాలు మధ్యలో చెప్తుంటా కనుక అవి మాత్రమే పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ మరొక చిన్న గమనిక. సెప్టెంబర్ నెలలో విశాఖపట్నంలో ఒక్కరోజు, సెప్టెంబర్ నెలలోనే బెంగళూరులో ఒక్కరోజు నేను ఉంటాను. అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు. నెంబర్ 9348632385. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. ఆగస్టు నెల 1వ తేదీతో ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 11:24 వరకు ఉన్నటువంటి మొదటి పాయింట్ అంతా కూడా చేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారాలలో, కాంట్రాక్ట్ పనుల్లో, స్వయం ఉపాధి రంగాలలో, ఆరోగ్య వ్యవహారాల్లో, వాహన చోదకంలో అంటే డ్రైవింగ్లో, అలాగే సంతాన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపాలి. కొత్త కార్యక్రమాల వైపు ఆలోచనలు పెరుగుతున్నప్పటికీ మీరు చేసేటువంటి ఉద్యోగం మీదనే మీకు ఎక్కువ ఆలోచన చేయండి. అంతే తప్ప ఈ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకొక ఉద్యోగాన్ని వెళ్దాం, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో ఉండేటువంటి వారు ఇంతకంటే మంచి ప్యాకేజ్ ఏదో ఒకటి రాబోతుంది, దానివైపు వెళ్దాము అనేటువంటి ఆలోచనలకు వెళ్ళవద్దు. ఎందుచేతనంటే కొన్ని సమస్యలు అనేవి ఆ సమయానికి చక్కగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ ఆ తర్వాత వాటి ప్రభావాలు వెంటాడతాయి. కనుక చేసే ఉద్యోగం చాలా గొప్పగా భావిస్తూ దాన్ని విడనాడటానికి ఎక్కడా ప్రయత్నం చేయవద్దు. జీతం తగ్గిన, కష్టం పెరిగిన ఉన్న ఉద్యోగానికే ప్రాధాన్యత ఇవ్వండి తప్ప ఉన్నదానికి రాజీనామా ఇచ్చేసి దీనికంటే ఏదో మరికొద్ది ప్యాకేజ్ ఎక్కువగా ఉందని చెప్పి దానికి వెళ్తే మొదటికే మోసంకి వచ్చి అక్కడ ప్యాకేజీ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఆ తర్వాత పొమ్మలు లేక పొగబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడతాయి. కనుక కొంచెం ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంచేదంటే శనికుజుల సంఘర్షణలు ఎదురెదురుగా, అలాగే శనికేతువుల షష్టాష్టకాలు, రాహుకుజుల అష్టాష్టకాలు ఇలాంటివి చాలా ఉన్నాయి కనుక కొంచెం ప్రతి విషయాన్ని అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అధికంగా చూపాలి. ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారి నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప సొంత నిర్ణయాలకి ఎలాంటి పరిస్థితుల్లో ప్రాధాన్యం మాత్రం ఇవ్వవద్దు. ఇక సంతాన విషయాల్లో కూడా చిన్నపాటి లోపాలు ఉంటాయి. ఆ లోపాలని ఏదో ప్రకారం ఎదుటివారు ఎత్తి చూపించే అవకాశాలు ఉంటాయి. ఏమండి మీ అబ్బాయి ఇలా, మీ అమ్మాయి ఇలా అని అంత దూరం దాకా వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండానే ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఆ లోపాలను తేలిగ్గా సరిదిద్దడానికి అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా మీరు ఏదో ప్రకారంగా నయానో భయానో ఆ లోపాలని సరిదిద్దడానికి ప్రయత్నం అంటూ చేస్తుండాలి. ఇక మిగిలినటువంటి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ 2 విషయాలు మాత్రమే కొంచెం జాగ్రత్త. సంతానము, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహన విషయాలు కూడా. వాహనంలో కూడా ఏ చిన్నపాటి సమస్య ఉన్నా కూడా మెకానిక్కి చెప్పి చూపించి ఆ తర్వాతనే వాహనాన్ని తీయాలి తప్ప ఇది ఏం పర్లేదండి, సమయానికి బ్రేక్ పడుతుంటుంది, ఇబ్బంది ఏమి లేదు అంటే అది కొంప ముంచేస్తుంది. ఈ చిన్న జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ 2వ పాయింట్ ఇదేమిటంటే 5వ తేదీ మధ్యాహ్నం 11:24 మొదలై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా అంటే 6, 7, 8, 9, 10 సెకండ్ 5 డేస్. ఈ 5 రోజుల్లో 6, 7, 8, 9వ తేదీ మధ్యాహ్నం
భోజనం చేసేదాకా అంతా ఫేవరబుల్గానే ఉంటుంది. దంపతుల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వామ్య మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య, వివాహం కానటువంటి వారికి, వివాహం త్వరలో చేసుకోబోతున్న వారికి, వివాహ ప్రయత్నాలు సాగిస్తున్న వారికి, ప్రేమికులకి, ఇక లివింగ్ రిలేషన్ అనేది కొత్తది ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో, అలాంటిది లైన్లో ఉండేటువంటి వారికి, ఇక రుణభారం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవారికి, రుణం తీసుకోవాలనుకునే వారికి, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఏదో బాధలు పడుతున్న వారికి వీళ్ళందరికీ కొంత ఉపశాంతి అనేది కనపడుతుంది. ఉపశాంతి ఎలా కనపడుతుందంటే గతం కంటే కొంత మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది. రుణభారం తగ్గడానికి అవకాశాలు వస్తాయి. శత్రుత్వాలు కూడా కొంత ఎక్కువగా ఉండేవారు ఉంటారు. ఈ ఆఫీసర్ మనకు శత్రువు అయిపోయినాడు, ఆ పక్క ఇంటి వాడు ఎక్కువైపోయినాడు, ఆఫీస్లో 2-3 వ్యతిరేకంగా ఉన్నారు సహ ఉద్యోగుల్లో, ఆఖరికి ఆఫీస్లో ఉండేటువంటి ఒక వాచ్మెన్ కూడా మన మీద కన్ను వేశాడు, ఇట్లా చెప్పుకుంటారు. అందరి కన్ను మీ మీదే ఉంటుంది అనుకోండి కాసేపు. ఇప్పుడు ఏమి కనుక ఏమొద్దు, ఎవరి కళ్ళు నా మీద లేవు, నా కళ్ళు అందరి మీద ఉన్నాయి అనుకొని కామ్గా ఉండండి. అనుకూల పరిస్థితులు వస్తాయి. చిన్నపాటి పరిహారం ఒకటి చెప్తాను, అది చేయడానికి ప్రయత్నం చేయండి. వెరీ సింపుల్. ఈ కేవలం 2 పాయింట్లే ఈ 10 రోజుల్లో. 8వ తేదీ వరలక్ష్మి వ్రతం, 9వ తేదీన రక్షాబంధనం శనివారం. అందుకే ఏమిటి పరిహారం అంటే, నిమ్మకాయ ఉంది కదా, అది ఆకుపచ్చ నిమ్మకాయ కావచ్చు, పసుపు నిమ్మకాయ కావచ్చు, ఏదైనా నిమ్మకాయ, ఇంట్లో ఉన్న నిమ్మకాయ ఉందనుకోండి, ఆ గృహ అవసరాల కోసం ఉంటుంది. ఆ పైన కొంచెం తొక్క, అంత తొక్క తీసుకోండి, పసుపు కానీ ఆకుపచ్చ, అంతే. నిమ్మకాయ ఇంట్లో పెట్టేయండి, ఇంటి గృహ అవసరాలకు ఉంటాయి. ఎప్పుడది శుక్రవారం అంత నిమ్మకాయ తొక్క తీసుకోండి. ఆ తొక్కని గట్టిగా తొక్కని ముక్కుదరి పెట్టుకోకుండా తొక్కని కాస్త నలిపితే ఏదో చేతికి తేమగా తగులుతుంది. ఆ తొక్క పడేయండి. ఈ 2 చేతిని వాసన చూడండి, అంతే. వెరీ సింపుల్. తొక్కని మాత్రం వాసన చూడకుండా సుమా, తొక్కని నలిపిన తర్వాత చేతికి అంటుకునేటువంటి తేమను మాత్రమే. శుక్రవారం కొంతమందికి అది సెంటిమెంట్, అబ్బా ఈరోజు పులుపు గిలుపు వ్యవహారం ఏదో ఉంటుంది, జస్ట్ మీరే నోట్లో పెట్టుకు తింటారు, స్మెల్ చూస్తారు అంతవరకు. అది ఉదయాన్నే 10 గంటల లోపలే. అలాగే 2వ రోజు, ఆ రోజు శనివారం 9వ తేదీ, ఆ రోజు కూడా అదే నిమ్మకాయ అనుకుని ఇంకొక పక్క కొద్దిగా తీసుకోండి. ఆ పైన తెల్లపొర ఉంటుంది, ఆ పైన ఉండే తొక్క, పసుపు తొక్క కానీ ఆకుపచ్చ తొక్క, ఇంకంత చిన్న మొక్క తీసుకోండి. దాన్ని బాగా ఆ తొక్కని బాగా నలిపేసి ఆ తొక్క పక్కన పడేసి 2 times అంటే సరిపోతుంది, అంతే. వెరీ సింపుల్. దానివల్ల ఏమొస్తుందంటే చాలా గొప్పది ఉంది, గొప్ప విశేషం. కనుక మీలో ఒక కొత్త ఆత్మస్థైర్యం రావటం కాకుండా కొన్ని వ్యతిరేక దోషాలకి అడ్డుకట్టలేకపోయే అవకాశాన్ని వస్తాయి. నెక్స్ట్ ఇంకా కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు పునర్వసు నక్షత్రం 2, 3, 4 పాదాలలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు ఉంటాయి. 4th పాద పునర్వసు వారికి 8వ తేదీ మధ్యాహ్నం 2:28 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 2:23 పునర్వసు 4 వారికి అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 9వ తేదీ మధ్యాహ్నం 2:23 మొదలై 10వ తేదీ మధ్యాహ్నం 1:52 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక 3వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి 1వ తేదీ శుక్రవారం సూర్యోదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు, 1వ తేదీ శుక్రవారం సూర్యోదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కొత్త కార్యక్రమాల వైపు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. చక్కగా అనుకూలంగా పరిస్థితులు ముందుకు వెళ్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.